అక్కన దూతలు అందరు ఏకమయ్యి క్రిస్మస్ గీతాలు పాడారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒక సహోదరుడు నిలబడి చక్కగా దేవుణ్ణి పాడి మహిమపరిచాడు. చాలా అద్భుతంగా పాడాడు, చాలా అభిషేకంతో పాడాడు, చాలా ఆత్మ కుమ్మరింపు జరిగింది, బలమైన కార్యం జరిగింది. మనం కూడా ఏకీభించాం, సంతోషించాం, దేవుణ్ణి మహింపరిచాం. కానీ నెక్స్ట్ ఏంటి? నాకు కూడా పాటి ఇందాక బాడినప్పుడు కలవలేదా? నేను కలవనట్ట, నాకు సపరేట్ గీయను. అదేందయ్యా 5,000 ఇచ్చా, పాటెత్తావు లేదా? ఏందండి 3 ఆటోలు జనం తెచ్చా, ఆటో ఒక పాట చెప్పని 3 పాటలు రావాలి మాకు. ఈడు ఆడ దొరికాడు మనకి. ఈడు ఎవరితో కలవడం, ఆడికి సపరేట్గా ఇస్తే జనం చెవులో రక్తం వచ్చి వాళ్ళకి జీవితం మీద రక్తం వచ్చి వాళ్ళకి చచ్చిపోవాలనిపిస్తుందంట. ఒకసారి అడిగా ఆర్కెస్ట్రా వాళ్ళని, నాన్న మీ పరిస్థితి ఏంట్రా, 6 గంటలకు వచ్చారు, 10 దాకా సిలువు మీకు ఏంటంటే అన్న ఏం చేయమంటావన్నా? అయినా మీకు సంగీతం ఇష్టంగా బాగా ఆస్వాదించారు. ఏడ ఆస్వాదిస్తామన్నా? తాళం లేదు, శృతి లేదు, మతి లేదు. అడ్డుగోలుకు పాడుతాను, సరిపెట్టలేక సత్తనం, చూసేవాడికి మేము బాగా కొడతలేదు అనిపిస్తుంది. ఆడు అడ్డుగోలుకు పాడుతున్నాను, నేను ఎక్కడ తెచ్చేదని వీళ్ళందరూ కన్నీరు పెట్టుకున్న రోజున ఒక సభలో అడ్డుగోలుకు పాడే కోట నేను నారిద్రాన్ని నేను పోయా. మైకి పెట్టుకున్నాక నా జోబుల నుంచి నా డబ్బులతో ఒక మంచి ప్రైజ్ మనీ కొనుక్కొచ్చి ఇంతవరకు అద్భుతమైన పాటలు మనం విన్నాం, మీకు వందనాలు, ఆర్కెస్ట్రా వాళ్ళకి దండం అని చెప్పి ప్రైజ్ వాళ్ళకి ఇచ్చా. పానీయులు నాయకు చదువుతున్నారు, నీ పాటకి వాయించారు చూడు, పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇవ్వాలి వాళ్ళకే. అసలు శుద్ధి ఏదిరా, మతి ఏదిరా? ఇప్పుడు మన పరిచయం ఏంటి, మనకున్న తలాంత ఏంటి, మనకి అంతవరకే. చేతులు ఒక రోజు నా ఫీల్ అయ్యింది అంట, ఎప్పుడు కాళ్ళు ఇలా నడిచేది టకటక ఎక్కడ పడితే అక్కడ పోతున్నాయి. అది తీసుకెళ్తే మేము వెళ్తామేనా, ఈసారి మేమే తీసుకెళ్తాం, కాళ్ళు నోరు మూసుకొని రండి అని తిరగబడ్డాడు. తిరగబడితే తలకాయ కిందకి మర్యాద ఉండిద్దా? ఎప్పుడైనా గదిలో ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం రక్తం బుర్రకంది బాగుంటుంది, కానీ రోడ్డు అంతా నడుస్తామండి బుర్ర లేకుండా.